సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఎస్ఎస్ఎంబి 29 కూడా ఒకటి. మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన సర్జమీర్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎస్ఎస్ఎంబి 29 గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మహేష్ బాబు రాజమౌళి మూవీ గురించి మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవరు ఊహించని రీతిలో ఈ కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. అదొక అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి సార్ ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అలరించేలా కథను చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ సినిమాను విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దుతున్నారు అని పృథ్వీరాజ్ అన్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29కి కాస్త విరామం ఇచ్చారు. విహారయాత్రలో భాగంగా మహేష్ బాబు కుటుంబంతో కలిసి శ్రీలంక వెళ్లారు. మరొకవైపు ప్రియాంక చోప్రా కూడా బహమాస్ తీరంలో సేద తీరుతున్నారు. ఆగస్టులో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. తొలుత అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం జూలైలో టీం అంతా కెన్యాకు వెళ్లాల్సి ఉంది. అక్కడి ప్రఖ్యాత అంబుసెలి నేషనల్ పార్క్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని అనుకున్నారు. ఈ స్కెడ్యూల్లో మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు మరికొందరు ముఖ్య తారగణం పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ దేశంలో నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ స్కెడ్యూల్ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ప్రపంచాన్ని చుట్టేసే సాహసికుడి కథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా ఎంఎం కిరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్తో ఎస్ఎస్ఎంబి 29 తెరకెక్కుతుంది. దర్శకుడు రాజమౌళి దాదాపు 1000 కోట్లు కేటాయించారని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న మొదటి చిత్రం ఇది. RRR అనంతరం రాజమౌళికి గ్లోబల్ ఫేమ్ దక్కింది. దాంతో ఈసారి ఆయన పాన్ వరల్డ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 కోసం మహేష్ పూర్తి మేకోవర్ అయ్యారు. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా లాంగ్ హెయిర్, గడ్డంతో మాస్ లుక్ రాబట్టారు. ఇక రాజమౌళి హీరోలంటే జిమ్ లో కష్టపడాల్సిందే. గంటల తరబడి జిమ్ లో చెమటోడుస్తున్న మహేష్ బాబు వీడియోలు, ఫోటోలు లీక్ అయ్యాయి. మహేష్ బాబును రాజమౌళి స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేస్తాడని ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఎస్ఎస్ఎంబి 29 జంగల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. రాజమౌళి సినిమా అంటే చెప్పిన సమయానికి విడుదల కావడం కష్టమే. లాక్డౌన్ తో పాటు పలు అవాంతరాలు ఎదుర్కొన్న RRR థియేటర్స్ లోకి రావడానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఎస్ఎస్ఎంబి 29కి మహేష్ బాబు 3 ఏళ్ల సమయం కేటాయించారంటూ ప్రచారము జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ భారీగా ఉంటుందని కూడా వినికిడి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.